రేపే నిర్జల ఏకాదశి, అలానే మంగళవారం కూడా. రేపు మంగళవారం నిర్జల ఏకాదశి కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంట్లోకి ఈ 3 వస్తువుల్లో నుండి ఏదైనా ఒక్క వస్తువుని తెచ్చుకున్నా సరే ఇక మీ పంట పండినట్టే, మీ జన్మ ధన్యమైనట్టే, మీ తలరాతను మీరే మార్చుకున్నట్టే. అదెలా అంటారా? ఏకాదశి అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఏకాదశి అంటే విష్ణుమూర్తికి అలానే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. అలాంటి ఈ నిర్జల ఏకాదశి అనేది మంగళవారంతో కలిసి వస్తుంది. అయితే సోమవారం రోజు సాయంకాలాన మొదలయ్యి మంగళవారం రోజు సాయంకాలం వరకు పూర్తవుతుంది. కానీ శాస్త్రాల ప్రకారం సూర్యోదయానికంటే ముందు వచ్చే ఏకాదశినే మనం పరిగణలోకి తీసుకోబడుతుంది. అంటే ఏదైనా సరే అది అమావాస్య కానీ, పౌర్ణమి కానీ, ఏకాదశి కానీ, ఇతర ఏవైనా సరే సూర్యోదయం అయినా అంటే సూర్యోదయం నుండి పరిగణించబడుతుంది. ఇప్పుడు ఈరోజు సూర్యోదయం అయిపోయిన తర్వాత ఏకాదశి మొదలవుతుంది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోరు. మళ్ళీ రేపు అంటే మంగళవారం రోజు ఉదయం సూర్యోదయానికంటే ముందే మనకు ప్రారంభమయ్యింది కాబట్టి దానిని పరిగణలోకి తీసుకోబడుతుంది. అయితే ఎంతో శక్తివంతమైన ఈ ఏకాదశి ఈ రోజున ఇంట్లోకి ఈ 3 వస్తువులు తెచ్చుకుంటే ఇక మీరు జీవితంలో ఎన్ని కష్టాలు పడకూడదు అనుకుంటున్నారో ఆ కష్టాలు ఖచ్చితంగా మీరు పడరు. అంతేకాదు మీకు ఇదివరకు ఉండే సమస్యలు, బాధలు, కష్టాలు కూడా తొలగిపోతాయి. మీ జీవితం అనేది ఒక అద్భుతంగా మారిపోతుంది. అయితే ఈ నిర్జల ఏకాదశి రోజు ఇంట్లోకి ఏమి తెచ్చుకోవాలి, అలానే విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి ఎలాంటి నియమనిష్టలు పాటించాలో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే రేపు ఎంతో శక్తివంతమైన నిర్జల ఏకాదశి, అలానే మంగళవారం కూడా. అన్ని ఏకాదశులతో పోలిస్తే మనకు నిర్జల ఏకాదశి చాలా ప్రత్యేకమైనటువంటిది. అంతేకాదు ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంటుంది. నిర్జల ఏకాదశి అంటే ఈ నిర్జల ఏకాదశి రోజున అంటే ఈ నిర్జల ఏకాదశి అనేది ఈసారి 2024 జూన్ 18వ తేదీన వచ్చింది. నిర్జల ఏకాదశి రోజున నిద్ర లేవగానే మనం ముందుగా లక్ష్మీదేవి పటాన్ని కానీ మన 2 అరచేతులను కానీ చూసుకోవాలి. అలా చూసుకోవటం వల్ల మనకు ఉండే కష్టాలు తొలగిపోయి రోజంతా లక్ష్మీ కటాక్షంతో ఆనందంగా జీవితంలో కష్టాలు లేకుండా, ధనపరమైన సమస్యలు లేకుండా జీవించగలుగుతాము. అలానే నీరు లేకుండా ఉపవాసం ఉండటం వల్ల సంవత్సరంలోని అన్ని ఏకాదశులతో అంటే అన్ని ఏకాదశుల్లో మనం అంటే ఉపవాసం పాటించినంత పుణ్యం లభిస్తుంది. కానీ నీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఆహార పదార్థాలలో మనం నిర్జల ఏకాదశి రోజుల్లో తీసుకోకూడనివి ఏమిటి అంటే తప్పకుండా మీరు మర్చిపోకుండా ఉల్లి, వెల్లుల్లి వంటివి అస్సలు తీసుకోకూడదు. అలానే నిర్జల ఏకాదశి రోజున మాంసాహారాన్ని తీసుకోకూడదు. అలానే పప్పు, పొట్లకాయ వంటివి కూడా నిర్జల ఏకాదశి రోజున తినకూడదు. ఎవరైతే నిర్జల ఏకాదశి రోజుల్లో పూర్తిగా రోజంతా ఉపవాసం పాటించి కేవలం పాలు పండ్లను మాత్రమే తీసుకొని నిర్మలమైన మనస్సు, భక్తి, శ్రద్ధతో లక్ష్మీదేవి విష్ణుమూర్తిని పూజిస్తారో అలాంటి వారికి కోరుకున్న ఫలితాలు దక్కుతాయి, కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. మరి ఇంతకీ ఈ నిర్జల ఏకాదశి రోజున మనం ఎలాంటి పనులు చేస్తే విష్ణుమూర్తి లక్ష్మీదేవి అత్యంత మురిసిపోయి ఇంట్లోకి అడుగుపెట్టి అన్ని శుభాలనే కలగజేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఏకాదశులు అంటేనే మంచి పుణ్య ఫలితం ఇచ్చే రోజులు. జ్యేష్ఠమాసంలోని శుక్లపక్షం ఏకాదశి నాడు నీరు తీసుకోకుండా భీముడు ఈ ఉపవాసాన్ని ఆచరించటం వల్ల ఈ నిర్జల ఏకాదశిని భీమసేన ఏకాదశి కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ ఉపవాసం అన్ని ఏకాదశులతో అత్యంత కష్టమైనదిగా పరిగణిస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం ఈ ఉపవాసం జూన్ 18న ఆచరిస్తూ ఉంటారు. కొంతమంది జూన్ 17న నిర్జల ఏకాదశి వ్రతాన్ని పాటిస్తూ ఉంటారు. కానీ
ఉదయతిథి ప్రకారం జూన్ 18న ఉపవాసం ఉండటం మంచిది. ఈ రోజున నీరు లేకుండా ఉండి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఈ ఉపవాసంలో తప్పనిసరిగా ఆచరించవలసిన నియమం నీరు తాగకుండా ఉండటమే. లక్ష్మి సమేత విష్ణుమూర్తిని ఆరాధించాలి. కానీ ఏదైనా అనారోగ్య పరిస్థితి అంటే ఆరోగ్య పరిస్థితి బాలేకుంటే అనారోగ్య సమస్యలు ఉంటే మాత్రం తప్పకుండా వారు మాంసాహారం ఉల్లి వెల్లుల్లి పొట్లకాయ అలానే పప్పు వంటివి కాకుండా ఏవైనా మనకు సులభంగా జీర్ణమయ్యే ఆహారం కూరగాయలు ఏవైనా తీసుకోవాలి. అలానే 3 పూటలు భోజనం చేసినా పర్వాలేదు, కానీ మాంసాహారం లేకుండా శాకాహారంతో భోజనం చేసి ఆ రోజు మొత్తం కూడా లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క నామస్మరణ చేస్తూ ఉండాలి. ఇలా చేసినా సరే మన యొక్క సమస్యలు పాపాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఉండి పేదలకు అవసరం అయినటువంటి సరుకులను ఇవ్వటం కానీ లేదా మనకు తోచినది ఏదైనా సరే దాన ధర్మం చేయటం కానీ చేయటం వల్ల మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి. జీవితంలో నుండి కష్టాలు కన్నీళ్లు తొలగిపోతాయి, బాధలు అనేవి అసలు రానే రావు. ఏకాదశి రోజు నీరు దానం చేస్తే ఎన్నో సంవత్సరాల పుణ్యం దక్కుతుంది. ఈ ఏకాదశి మోక్షాన్ని ప్రసాదిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎవరైతే ఈ ఏకాదశిని మహిమను తెలుసుకొని భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఆచరిస్తారో వాళ్ళు స్వర్గానికి వెళతారు అని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. చతుర్దశి అమావాస్య సూర్యగ్రహణం సమయంలో శ్రద్ధ చేయడం ద్వారా ఎటువంటి ఫలితాలు ఉంటాయో అలానే ఎటువంటి ఫలితాలు దక్కుతాయో ఈ కథ వినడం ద్వారా కూడా అంతే ఫలితాలు దక్కుతాయి అని అంటున్నారు పండితులు. ఈ ఉపవాస సమయంలో ఏ ఏ నియమాలు పాటించాలో అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం. అయితే ఏకాదశి నాడు ఉపవాసం పాటించేవారు ఉపవాస నియమాలను పాటించాలి. కానీ ఉపవాసం పాటించని వారు కూడా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఏకాదశి రోజున నగ్న మనస్సుతో విష్ణుమూర్తి లక్ష్మీదేవిని పూజించాలి. అదేవిధంగా ఏకాదశి రోజున మన మనస్సుని పూర్తిగా దైవంపై నగ్నం చేసి పెట్టుకోవాలి. అలానే అన్నం పప్పులు బెండకాయలు ముల్లంగి శనగలు తినకూడదు. ఏకాదశి రోజు మాంసాహారం మద్యం ఉల్లి వెల్లుల్లి అన్నీ కూడా మానివేయాలి, వాటికి దూరంగా ఉండాలి. ఏకాదశి రోజు రాత్రి నిద్రపోకూడదు. రోజంతా కూడా తక్కువ మాట్లాడాలి. వీలైతే మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. అంతేకాదు బ్రహ్మచార్యాన్ని ఖచ్చితంగా అనుసరించాలి. అబద్ధాలు చెప్పకూడదు. కోపం తెచ్చుకోకండి. ఇతరులతో వాదించకండి. రాత్రిపూట విష్ణుమూర్తి లక్ష్మీదేవి స్తోత్రాలను జపించాలి. ఇంట్లో ఉండే పెద్దవారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. ఏకాదశి ఉపవాసం సమయంలో నీరు త్రాగడం నిషేధించబడింది. అందుకే దీనిని నిర్జల ఏకాదశి అంటారు. అవసరమైతే నీరు అనారోగ్యంతో ఉంటే నీరు తాగవచ్చు. అంటే ఏదైనా అవసరం ఉంది, అనారోగ్య సమస్యలు ఉంటే తాగవచ్చు. పండ్లు తినవచ్చు. ఉపవాసం విరమించే సమయంలో నీరు తాగవచ్చు. శుద్ధి మనస్సుతో మరుసటి రోజు సూర్యోదయం వరకు నీరు ఆచమనం తప్పనిసరి. నీరు త్రాగకూడదు. అయితే నిర్జల ఏకాదశి రోజున అన్నం వస్త్రాలు అలానే గోవు నీరు మంచం గొడుగు దానం చేయాలి. కానీ వేసవిలో దానం చేసే వస్తువులలో మొట్టమొదటిది నీరు. ఎవరికైనా దాహం వేస్తే ఆ నీరుని అంటే మనం నీరుని దానం చేయాలి. అలా నీరుని ముఖ్యంగా ఈ నిర్జల ఏకాదశి రోజున చేస్తే గనక ఉత్తమమైన మంచి ఫలితాలు కలుగుతాయి. యోగ్యమైన బ్రాహ్మణుడికి పాదుకులని దానం చేయాలి. అంటే చెప్పులను కానీ పాదకులను కానీ దానం చేయాలి. ఇలా చేయటం వల్ల మీ యొక్క జీవితంలో నుండి అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఈ ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి శుచిగా స్నానాన్ని ఆచరించాలి. స్నానం ఆచరించే సమయంలో నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పు చిటికెడు పసుపుని వేసుకొని అలానే అదే నీటిలో చిటికెడంటే చిటికెడు కుంకుమను కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా దృష్టి దోషాన్ని తొలగిస్తాయి. అలానే స్నానం చేసే సమయంలో నమో నారాయణాయ నమః, శ్రీ మహాలక్ష్మీదేవాయ నమః అంటూ మనస్సులో జపిస్తూ పాపహరణ అనుకుంటూ స్నానం చేయండి. పాపాలన్నీ తొలగిపోతాయి.
జన్మ జన్మాల దరిద్రాల నుండి బయటపడతారు, కష్టాలు తొలగిపోతాయి. విష్ణుమూర్తి లక్ష్మీదేవిల అనుగ్రహం తప్పనిసరి పొందుతారు. అదేవిధంగా ఈ నిర్జల ఏకాదశి రోజున మరి ఇంట్లోకి ఏది తెచ్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఏకాదశి పరమ పవిత్రమైనటువంటిది, అందులోనూ నిర్జల ఏకాదశి మరీ శక్తివంతమైనటువంటిది. ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఎంతో భక్తి శ్రద్ధతో పూజించటమే కాదు, విష్ణుమూర్తి స్వరూపమైన రాగి చెట్టుని కూడా అంతే భక్తి శ్రద్ధలతో పూజించాలి. రాగి చెట్టు చుట్టూ కూడా 9 ప్రదక్షిణలను చేయాలి. రాగి చెట్టుకి కొద్దిగా పసుపుని రాసి కుంకుమను పెట్టాలి. రాగి చెట్టు దగ్గర ఒక దీపాన్ని వెలిగించాలి. రాగి ఆకుల్ని ఇంటి లోపలికి తెచ్చుకోవాలి. ఆ రోజు రాగి ఆకుని కొయ్యకూడదు, అంటే ఏకాదశి రోజుల్లో రాగి ఆకుని కొయ్యకూడదు. రాగి ఆకుని ఇంట్లోకి తెచ్చుకొని రాగి ఆకుపైన దీపాన్ని వెలిగించాలి. రాగి ఆగిపైన నెయ్యి దీపాన్ని కానీ నువ్వుల నూనె దీపాన్ని కానీ వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ రెండూ అందుబాటులో లేకపోతే గనక మీరు ఏదైనా నూనెతో, అంటే నిత్య దీపారాధనకు వాడే నూనెను కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ఏకాదశి రోజున ఒక తమలపాకుని తీసుకొని తమలపాకు పైన కొద్దిగా కర్పూరాన్ని పెట్టాలి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ ఏకాదశి రోజున ఒక కొద్దిగానైనా సరే పచ్చకర్పూరాన్ని ఇంట్లోకి తెచ్చుకోవాలి. ఈ పచ్చకర్పూరం అనేది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరం. అందుకే ఏకాదశి రోజుల్లో పచ్చకర్పూరాన్ని ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరి అనుగ్రహం అనేది లభిస్తుంది. అంతేకాదు ఈ ఏకాదశి రోజున యాలకులను ఇంట్లోకి తెచ్చుకోవాలి. యాలకులు లక్ష్మీదేవి స్వరూపం. యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. యాలకులతో ఏ పరిహారం చేసినా మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి యాలకులను కూడా ఇంట్లోకి తెచ్చుకోవాలి. అలానే ఒక దొడ్డుప్పు ప్యాకెట్ని తెచ్చుకోవాలి. దొడ్డుప్పు ప్యాకెట్ని తెచ్చుకొని ఆ రోజు అంటే ఏదైనా ఒక చిన్న మట్టి పాత్రను తీసి ఆ దొడ్డుప్పుని కట్ చేసి, అంటే ప్యాకెట్ని కట్ చేసి ఉప్పుని ఆ యొక్క బౌల్లో పోసి పూజ గదిలో కానీ లేదా వంటగదిలో సిలిండర్ పక్కకి కానీ పెట్టుకోవాలి. అంటే గ్యాస్ కాకుండా మన గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా, ఆ స్టవ్ పక్కకి అయినా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవటం వల్ల ఇంట్లో ఉండే దరిద్రం పూర్తిగా ఉప్పు లాగేసుకుంటుంది. 15 రోజుల తర్వాత ఆ ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి. ఇలా ఏకాదశి రోజున యాలకులు, అలానే చిటికెడైనా పర్వాలేదు పచ్చకర్పూరాన్ని తెచ్చుకోవాలి. పచ్చకర్పూరం విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి పచ్చకర్పూరం, అలానే గాజులు కూడా ఆడవారు తెచ్చుకోవచ్చు. అలానే కొద్దిగైనా పసుపు కుంకుమను ఇంట్లోకి తెచ్చుకోవాలి, ముఖ్యంగా ఈ నిర్జల ఏకాదశి రోజున. అదేవిధంగా మనం ఎంతో శక్తివంతమైనటువంటి శంఖాన్ని ఇంట్లోకి తెచ్చుకున్న మంచి ఫలితం కలుగుతుంది. ఏకాదశి రోజుల్లో శంఖాన్ని ఊదితే గనక లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. ఏ ఏకాదశి రోజుల్లో ఏ ఇంట్లో అయితే శంకు శబ్దం వినిపిస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి విష్ణుమూర్తి తిష్ట వేసుకొని కూర్చుంటారు అని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ ఏకాదశి రోజున మర్చిపోకుండా శంకుని కూడా ఇంట్లోకి తెచ్చుకోవచ్చు. అలానే ఏకాదశి రోజున ఏమేమి ఇంట్లోకి తెచ్చుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకున్నాం కదా. ముఖ్యంగా యాలకులు, పచ్చకర్పూరం, పసుపు, కుంకుమ, ఆడవారైతే ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు గాజులు, అలానే ఒక శంఖం, ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనటువంటివి. వీటిల్లో ఏ ఒక్కటి అయినా సరే మీరు ఏకాదశి రోజున ఇంటికి తెచ్చుకున్నా మీరు కోరుకున్నంత ధనం మీ సొంతం అవుతుంది. అంతేకాదు డబ్బు అనేది ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. ధనపరమైన సమస్యల నుండి విముక్తిని పొందుతాము. తెలుసుకున్నారు కదా, ఎంతో శక్తివంతమైన నిర్జల ఏకాదశి మంగళవారంతో కలిసి వస్తుంది. రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా ఈ యొక్క పరిహారాలను పాటించడం వల్ల మీ ఇంట్లో ఉండే దరిద్రం తొలగిపోతుంది. అలానే ఏకాదశి రోజున 5 రూపాయలతో మల్లెపూలను తెచ్చి, అంటే ఒక మూర మల్లెపూలను తెచ్చి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి మాలను సమర్పిస్తే గనక ఇంకా విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఖచ్చితంగా మిమ్మల్ని అనుగ్రహిస్తారు. ఈ విధంగా రేపు నిర్జల ఏకాదశి మంగళవారం రోజున ఇంట్లోకి వీటిలో నుండి ఏ ఒక్కటి తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించినా సరే, దానిని ఎల్లవేళలా పూజ గదిలో పెట్టుకున్నా సరే ఎనలేని పుణ్యం సంపద కలుగుతుంది. కష్టాలు దరిద్రాలు దూరం అవుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.